నమస్తే. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎండాకాలం అండి, బాగా ఎండలు మండుతున్నాయి కదా. చెట్లన్నీ కూడా ఆకులు ఎండిపోయి ఒక్కరోజు కొద్దిగా అశ్రద్ధ చేసామంటే తెల్లారికి అన్నీ వాడిపోయి, కొన్నిసార్లు అయితే ఎన్ని బతుకుతాయో ఎన్ని చచ్చిపోతాయో అన్న భయంగా ఉంటుంది కదా. ఇట్లాంటి టైంలో మన తోటని రక్షించుకోవాలంటే కొన్ని టిప్స్ అయితే మనం పాటించాలండి తప్పకుండా. ఎందుకంటే ఎండ చాలా ఎక్కువ. ఈ ఎండలో చూడండి, ఇట్లా ఆకులు కొంచెం పట్టించుకోకపోతే ఆకులు బాగా ఎండిపోవడం ఇది అవుతాయి. పాపం వేడి కూడా చాలా ఎక్కువ. మనం పెట్టేదే టెర్రస్ గార్డెన్. టెర్రస్ మీద ఉండేటువంటి సిమెంట్ వేడి, పైన ఉండే వేడి అన్నీ కలిపి పాపం ఆ చిన్ని మొక్క కుండీలో ఉన్నదానికి కష్టం. కాబట్టి మొట్టమొదటగా 2 పూటల నీళ్ళు వేయడం మాత్రం మర్చిపోవద్దు. 2 పూటల నీళ్ళు వేస్తే కాస్త ఈ వేడి నుండి తట్టుకుంటాయి. రెండవది షేడ్ నెట్. వీలైన చోట ఈ తట్టుకోలేని మొక్కలు ఉంటాయి కాబట్టి కనీసం సగం పార్ట్ అన్న షేడ్ నెట్ పెట్టి దాని కిందకి మొక్కలు చేర్చడం వీలైనంత వరకు. ఇక మూడవది, చాలా కుండీలలో పక్క మొక్కలు వేరే మొక్కలన్నీ పెరుగుతూ ఉంటాయి. మొక్కలు పెరిగితే నష్టమేంటి, పచ్చగా ఉంటుంది కదా అంటే, దీనికి కావాల్సిన నీళ్ళు, అసలు చెట్టుకు కావాల్సిన నీళ్ళన్నీ అది తాగేస్తుంది. కాబట్టి ఆ మొక్కల్ని ముందు పీకేసి ఈ పైనున్న మట్టి ఎండిపోకుండా మల్చింగ్, కాస్త ఎండగా ఉన్నాయి, ఇది కొద్దిగా నాది ఈ పాటలు ఇటువైపు ఎండగా ఉన్నాయి, ఎండగా ఉన్న పార్ట్స్కి మల్చింగ్ ఏదైనా సరే, ఎండుటాకన్నా ఉనుకైనా చెక్క పొట్టైనా మన ఇష్టం, అట్ట ముక్కలైనా ఏముంటే అవి మల్చింగ్ కంపల్సరీ చేయాలి. లోపల ఉన్న వేరే మొక్కల్ని పీకేయడం, వాటి తర్వాత మనం మల్చింగ్ చేసుకోవడం. మల్చింగ్ ఎండాకులు తోటలో మనం తుడిచినవే ఉంటాయి. అవి కాదు అంటే అట్ట ముక్కలు, మనం పార్సిల్స్ అవి తెప్పించిన వాటికి వస్తాయి కదండి, ఆ అట్ట ముక్కలు చిన్న ముక్కలుగా చేసి, ఇంకా ఇవి కాకుండా గోనె సంచులు, గన్నీ బ్యాగ్స్ అంటారు కదా, వీటిని కూడా వేయొచ్చు. మనం తడిపినప్పుడు చక్కగా నీళ్లు పట్టి పెడుతుంది. చక్కగా అంటే ఎండకి సాయిల్ తొందరగా పాడవకుండా ఉంటుంది. అట్లా చేస్తే ఎండాకాలంలో కూడా కాస్త పచ్చగా మన తోట కనిపిస్తుందండి. ఎండాకాలంలో చివర్లో ఏదో చిన్న హార్వెస్టింగ్ కూడా ఉందండి. కొన్ని కాయలైతే ఉన్నాయి, కొద్దిగా చివరి కాయలు అయినప్పటికీ కాకర ఒకటి ఉన్నాయి, సొర ఉంది, బీర ఉంది. కొన్ని కాయలైతే మా తీగలకి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. సో ఇవి కూడా తెంపేసుకుంటే కొద్దిగా పర్వాలేదు. మనం కాసిని ఎండలో కూడా కాస్త ఈ కేర్ తీసుకున్నప్పుడు కొన్ని కూరగాయలని మనకు వచ్చేలాగా చూసుకోవచ్చండి. మీకు కనబడుతుంది అనుకుంటా. ఈ తీగపాతులు కూడా 2 కొంచెం షేడ్ తగులుతుంది కాబట్టి బాగా పచ్చగా ఉన్నదండి, లేదంటే ఎండిపోవాల్సినటువంటిదే. సొరకాయ కాస్త ఎండ కాస్త తగులుతున్నట్టుంది, రంగు ఇదండి, చిన్నగా వచ్చింది, పెద్దగా రాలేదు, కానీ పర్వాలేదు. కాయలు మనకి ఏదో వండుకోవడానికి అవి కొన్ని. ఇంకా దొండపాదు కూడా పర్వాలేదండి, మా దగ్గర దొండ కూడా బాగానే వస్తుంది. దొండకాయలు, బీర, సొర, కాకర ఇవైతే ప్రస్తుతం ఈరోజు నాకు వచ్చినటువంటి కూరగాయలండి. ఇది ఎండాకాలంలో ఈ మాత్రం కూరగాయలు కూడా కూరగాయలైనా రావాలి అంటే కనీసం మనం ఎండాకాలంలో తీసుకోవాల్సినటువంటి టిప్స్ ఏవైతే ఉన్నాయో అంటే 2 సార్లు నీళ్ళు వేయడం, మల్చింగ్ చేయడం, తర్వాత షేడ్ నెట్ అవసరమైన చోటు పెట్టుకోవడం, లేదంటే గుమ్మిగా పెట్టుకోవడం, ఇలాంటివి కనుక చేసినట్టయితే సరిగ్గా ఉంటుందండి. తోట అందంగా కనిపిస్తుంది. ఇది మా తోటలో అంటే ఇంత ఎండల్లో కూడా ఈ మాత్రం పచ్చగా కనిపిస్తుంది అంటే ఈ టిప్స్ పాటిస్తే అండి అని నేను అనుకుంటున్నా. చూశారు కదా, దాదాపుగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.